మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు మరియు చరణ్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని నందిరైతు సమైక్య ముఖ్య సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. రైతు సమైక్య కార్యాలయంలో మంగళవారం సమైక్య ప్రధాన కార్యదర్శి ఎంవి కృష్ణారెడ్డి అధ్యక్షతన మాజీ ప్రధానులు పివి నరసింహారావు వర్ధంతి మరియు రైతు ఉద్యమ నేత చరణ్ సింగ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని చరణ్ సింగ్ పివి నరసింహారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి సమైక్య సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. డాక్టర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో భారతదేశానికి మంచి ప్రయోజనాలు అందించిన ప్రధానిగా నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారన్నారు. పార్లమెంటు సభ్యులుగా నంద్యాలకు ప్రాతినిధ్యం వహించడం వల్ల నంద్యాల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. అలాగే రైతు ఉద్యమ నేతగా గుర్తింపబడిన చరణ్ సింగ్ రైతు ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడారన్నారు. వారి కృషికి గుర్తింపుగా ఆయన జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రైతు నాయకులు ఎన్జీ రంగా చరణ్ సింగ్ తో కలిసి ఉద్యమాలు నిర్వహించిన విషయం గుర్తు చేశారు. వారు చేసిన కృషిని వివరించారు. నేటి నాయకులు వారి స్ఫూర్తితో దేశ ప్రయోజనాల కోసం కృషి చేయాలని కోరారు. రైతు దినోత్సవం సందర్భంగా ప్రకృతి వ్యవసాయంతో ముందుకు సాగుతూ ఆదర్శంగా నిలిచిన జిల్లాలకు చెందిన రైతు బాల మద్దిలేటిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సమైక్య కోఆర్డినేటర్ ఓబులపతి, మధుసూదన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, జయరాం రెడ్డి, దంత వైద్యులు డాక్టర్ కిషోర్ కుమార్, మాధవస్వామి, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంది రైతు సమాఖ్య తరఫున చరణ్ సింగ్ 123వ జయంతి వచ్చి జరుపుతున్నాము. చరణ్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి రైతులకు కావాల్సిన కార్యక్రమాలు ఇచ్చి ఎన్నో చేశారు. ముఖ్యంగా ఆయన యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మొరార్జీ దేశాయ్ కేబినెట్ లో కూడా ఉన్నారు. తర్వాత వెంటనే ఆయన యొక్క చాకచక్యాన్ని గమనించి నీలం సంజయ్ రెడ్డి గారు ఆయన ప్రధానమంత్రి చేశారు. ఆయన టైంలో ముఖ్యంగా మాకు ఉపయోగపడింది ఏమిటంటే ఈ ప్రాంతానికంతా పొగాకు వచ్చి ఒక చోటు నుంచి ఒక చోటు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు లైసెన్స్ తీసేసి ఎంత చేశాడు. రైతులకు వచ్చి ఆహార ధాన్యాలు బాగా మంచి రేటు వచ్చేటట్టు చేశారు. ఆ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఆయన నంద్యాలకు కూడా వచ్చారు చరణ్ సింగ్ గారు. వారు చాలా గొప్ప రాజనీతిజ్ఞుడు, అన్ని పార్టీలను కలుపుకొని పోయేవాడు. అటువంటి ఆత్మకు శాంతి కావాలని కోరుతాం. అది పివి నరసింహారావు గారు వచ్చి ప్రధానమంత్రిగా నంద్యాల నుంచి వచ్చి ఆయనకు లోక్సభకి వచ్చి ఎన్నికైనారు. అప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మనం మంచి 5 లక్షల మెజార్టీతో గెలిపించాము. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈ ప్రాంతంలో నరసింహాన్ని మేము కనిపెట్టిన ప్రతి వంగడాన్ని కూడా ఆయన విడుదల చేశారు. అదేవిధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, నరసింహరాయ సాగర్ గోర్కల్ రిజర్వాయరు, రైల్వే బ్రాడ్గేజ్ ట్రైన్ మనకు వచ్చేటట్టు చేశారు. అగ్రికల్చర్ కాలేజీ కూడా రావడానికి ఆయన కారకులు. ఆ విధంగా ఎంతో ఉపయోగపడి సరళీకృత ఆర్థిక విధానాన్ని తీసుకొని వచ్చి ఈ దేశాన్ని ఐటీ రంగంలో ఎంతో వృద్ధి చేశారు. అటువంటి ఆయన ఆత్మకు కూడా శాంతి కలగాలని ఆయన వర్ధంతి రోజు కోరుతున్నారు. ముఖ్యంగా ఈరోజు నంది రైతు సమైక్య ద్వారా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా చరణ్ సింగ్ అయితేనేమి, పివి నరసింహరావు గారు అయితేనేమి, వీళ్ళ కార్యక్రమాలు ముందుగా నంది రైతు సమైక్య ద్వారా జయప్రదం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చరణ్ సింగ్ గారు రైతులకు ముఖ్యంగా పొగాకు లైసెన్సును రద్దు చేయడంలో చాలా కృషి చేసినారు. వాళ్ళను స్మరించుకోవాల్సింది వస్తుంది. ఈరోజు ముఖ్యంగా పివి నరసింహారావు మన ప్రాంతానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు రైల్వే లైన్ మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ చేయడం జరిగింది. రెండోది వచ్చేసి కోలకుంట ప్రాంతంలో రక్షిత మంచినీటి పథకం ఆయన ద్వారానే కొనసాగిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా పివి నరసింహారావు గారు కూడా మన ప్రాంతానికి అన్ని విధాలుగా, రైతాంగానికి అయితేనే అన్ని విధాలుగా చెదోడు వాదడం నుండి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం బాగా సఫలీకృతము జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా మంచినీటి పథకాలు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నా కృతజ్ఞతలు.